హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను సమ్మర్ హాలిడేస్కి వెళ్ళొచ్చాక ఇది నా సెకండ్ బ్లాగ్ అండి. కొంచెం బిజీ అయిపోయింది అంతాను. సో ఇదైతే మొత్తం మండే బ్లాగ్ అండి. సో లేచాక కొంచెం టీ తాగాము. అది ఏంటంటే ఈ గ్లాస్ కప్స్ అండి, చాయ్ కప్స్ భలే ఉన్నాయి. డీమార్ట్లో కొన్నాము, 25 అంతా పడింది. సూపర్గా ఉన్నాయి కదా అని తీసుకున్నాం. అప్పుడప్పుడు కొంచెం ఇట్లాంటి దాంతో తాగుతూ ఉంటే మైండ్ కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. కొంచెం టీ తాగేశాక ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి దీపం పెట్టేసుకున్నానండి. దీపారాధన చేసేసుకున్నాను. కొంచెం టైం పడుతుందండి నాకైతేను, లేట్ అవుతుందని ముందుగానే చెప్పున్నాను కదా. ఒక 9 అయితే అలా అయిపోతుంది. అదంతా అయిపోయాక ఇంకా డోర్ క్లోజ్ చేయాల్సి వస్తుందండి, ఎందుకంటే బయట చాలా ఎక్కువ గాలి వస్తుంది కదా. అందుకని లైట్గా క్లోజ్ చేయకపోతే గాలి వస్తుంది లోనికి, అందుకని లైట్గా క్లోజ్ చేస్తాను. ఇంకా టిఫిన్ కోసం అని పిల్లలకి బ్రెడ్ జామ్ అయితే తీసుకున్నాను. ఇది నేను రేర్గా పెడుతుంటానులేండి, బ్రెడ్ ఎక్కువగా పెడితే వాళ్ళకి మళ్ళీ స్టమక్ పెయిన్ అంటారని. అలా టిఫిన్ అయిపోయాక మా అమ్మాయి కోసం అని కొంచెం నేను ఈ వేపాకులు తెప్పించుకున్నాను. అవి నేను వాష్ కూడా చేయలేదు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా హైదరాబాద్లో, అందుకే ఆకులు అంతా పచ్చగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయండి. నేను క్లీన్ చేయకుండానే ఇది ఇంకా మా పాప తలకు పెడదామనేసి అది నేను పేస్ట్లా చేసేసానండి. మిక్సీ వేసి చేసేసాను. మిక్సీ చేసేసాక దాన్ని ఒక వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసానండి. నాకు ఈ మాత్రం అయితే వచ్చింది. భలే ఉంది గ్రీన్గాను. నా చిన్నప్పుడైతే ఇలా వాటర్ తీసేసి దీంట్లో పసుపు కలిపి ఒంటికి కూడా పెట్టేవారండి, చాలా మంచిది అది. నేను ఎందుకు తీసుకున్నానంటే మా పాపకి డాండ్రఫ్ ఫుల్గా వచ్చేసిందండి. అండ్ ఊరు వెళ్ళాము కదా, వాళ్ళతో వీళ్ళతో తిరగడం, పండగ అందరితో పడుకోవడం, ఏంటంటే పేలు కూడా పట్టాయి కొన్ని. సో అది డాండ్రఫ్ రెండు కొంచెం క్లీన్ అవుతాయి అనేసి, అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఏవేవో ఆయిల్ పెట్టి హెయిర్ పాడు చేసుకునే కానీ ఇది బెస్ట్ కదా అనేసి ఇంకా నేను ఆ వేపాకుని ఒక 1 అవర్ తలకైతే పెట్టుంచానండి. అది ఇలా పాపిడిలాగా తీస్తూ పెట్టానండి, అంటే స్కిన్కి డైరెక్ట్గా పట్టేటట్టుగా అయితే పెట్టున్నాను. తనేమో చేదుగా ఉందమ్మా, నోట్లో పడుతుంది, కంట్లో పడితే మండుతాయేమో అని భయపడతా ఉంది. అదేం కాదులే అని చెప్పాను. సో ఇట్లా తలంతా అయితే ఇలా తడిచేటట్టుగా ఆయిల్ ఎంత తిక్కుగా పెడదామో అంత తిక్కుగా ఇదైతే పెట్టేశానండి. పెట్టేసి ఇంకా టైట్గా పైకి ఒక క్లిప్ పెట్టేశాను. ఒక 1 అవర్ ఉంటే ఆ డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది. ఎలా పట్టేస్తుందో తెలియదండి, విపరీతమైన డాండ్రఫ్ వచ్చేస్తుందండి. మేబీ బయట పొల్యూషన్ వల్ల అనుకుంటాను. ఇంకా తనకి అలా చేసాక ఇంకా క్లాత్స్ ఎక్కడి నుంచి పుడతాయో తెలియదండి. క్లాత్స్ నాకు బట్టలు ఉతకడం అంటే ఒక రకమైన కోపం, కానీ తప్పదు. 3 డేస్కి అది నిండిపోతూనే ఉంటుందండి. సో ఇంకా లేట్ చేసినా నేనే వాష్ చేసుకోవాలి, తొందరగా చేసుకొని ఇంకా నేనే కదా అనేసి ఇంకా అవి స్కూల్స్ ఉంటే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనేసి ముందే ఇంకా అంతా క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఇట్లా ఇంకా పైన ఎండబెట్టుకోవచ్చు, డాబా పైన మాకు ఉందండి. బట్ ఏంటంటే రెయిన్ సడన్గా పడిపోతూ ఉంది. నేను లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళే మధ్యలో బట్టలన్నీ తడిచిపోతాయి ఇంకా, అందుకనే మేము ఇక్కడ పెట్టించుకున్నాంలేండి బాల్కనీలో క్లాత్స్ డ్రై చేసుకోవడానికి. సో దానిపైనే ఇలా క్లాత్స్ అన్నీ డ్రై చేసుకున్నాను. నేను ఎప్పటి నుంచో బాల్కనీ టూర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా కంప్లీట్గా అయితే ఇంకా నేను డెకోర్ చేసుకోలేదండి బాల్కనీని. సో అందుకనే నేను ఎప్పుడు తీయలేదు. బట్ సరేలే కొంచెం ఆఫ్ చూపిద్దాంలే, మొత్తం కంప్లీట్ చేశాక రిమైనింగ్ అంతా నీట్గా వ్లాగ్ చేద్దామని మీతో ఈ చిన్న బాల్కనీ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. మా బాల్కనీలో అన్ని ఇండోర్ ప్లాంట్సే ఉంటాయండి, ఎందుకంటే ఫుల్ వెలుగు వస్తుంది కానీ ఎండ రాదండి. అంటే సన్ రేస్ ఉంటాయి చూడండి, అదైతే రాదు. బట్ మ్యాక్సిమం ప్లాంట్స్కి ఆ సన్ రేస్ తగిలితేనే తప్ప అవి గ్రో అవ్వవు కదా. అందుకనే ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ లాంటివి, ఇంకా చెప్పాలంటే మనీ ప్లాంట్స్ ఉంటాయండి. సో ఆ ప్లాంట్స్ అలా పెట్టుకున్నాను. అండ్ మ్యాక్సిమం మిగతావన్నీ నేనే ఆర్ట్ అని అవన్నీ నేనే చేసి పెట్టానండి. అక్కడ క్రాఫ్ట్ వర్క్ అంతా నేనే చేసుకున్నాను. అండ్ మనీ ప్లాంట్స్ కూడా ఇలా పెట్టాను ప్రస్తుతానికి, ఆ తర్వాత ఎక్కడికైనా చేంజ్ చేయాలి. ఇక్కడ శ్రీ గణేశాయ నమః అనేసి రాసుకున్నాను, అది వుడ్ పైన అట్లా రాసుకొని పెట్టుకున్నానండి. ఇది కూడా ఇన్విటేషన్ కార్డ్ అండి. సో బ్యాక్ సైడ్ బ్లూ కలర్ కవర్ పెట్టి అది చేసుకున్నాను.
ఇది నేనే వేసిన పెయింటింగ్. అండ్ ఇదేంటంటే హ్యాంగ్ చేశానండి. చిన్న పాట్స్ మాదిరిగా తీసుకున్నాను. ఇదంతా 30 రూపీస్ అంట ఒక్కొక్కటి. సో అవి తీసుకొని దాన్ని అక్కడ హ్యాంగ్ చేశాను. ఆ ఏరియాలో కింద ఇంకా నేనేమి ప్లాంట్స్ పెట్టలేదండి. కొనాలి, ఇంకా ఎలాగ రెయిన్ పడుతుంది కదా, కొనాలి. మళ్ళీ ఏవి గ్రో అవుతాయో ఏవి అవ్వవో అవి కూడా చూసుకోవాలి కదా. లేకుంటే ప్లాంట్సే పెట్టాలో లేక పింగాణి ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి పెట్టాలో అనేసి నేను అది ఆ ప్లేస్ని అలా అయితే వదిలేసాను. చూడాలి ఏం పెట్టాలో అనేది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నేనే నా చేతులతోనే చేసుకున్నానండి. బయట కొని పెట్టినవి అయితే ఏం కాదు. ఇక్కడ మట్టి హ్యాంగర్స్ అయితే ఇక్కడ నేను జేఎన్టీయూలోనే తీసుకున్నానండి. అక్కడ రోడ్ సైడ్లో పెడతారు కదా, అక్కడే తీసుకున్నాను. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానులేండి. అప్పుడు నాకు అది 300 పడింది. ఇప్పుడైతే వామ్మో అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారండి రేట్లు అయితే మాత్రం. ఇవన్నీ ప్లాస్టిక్వేనండి. మ్యాక్సిమం పింగాణి అంటే అన్నీ కొనలేము కదా. చిన్న చిన్నవి అయితే ప్లాస్టిక్ పాట్స్లోనే నేను ప్లాంట్స్ వేసేసాను. కొంచెం కొన్ని వరకు అయితే నేను పింగాణి కొన్నాను, కానీ మిగతావనైతే ప్లాస్టికేనండి. ఇలా వాల్ అంతా ఇలా డెకరేట్ చేసుకున్నాను. మట్టి పెడితే మళ్ళీ క్లీన్ చేయడం అవ్వదు కదా అనేసి నేను కవర్స్ కూడా పెట్టేశానండి. అవి సారీ కవర్సే, ఇంకేమీ కొనే కవర్స్ ఏమి కాదులేండి. సారీ కవర్స్ అలా పెట్టేశాను. ఇదొకటి ఇక్కడ పెట్టుకున్నానండి. భలే అనిపించింది. స్నేక్ ప్లాంట్ అయితే రైమని పెరిగేసింది. దానికి అసలు ఎండ కూడా తగలదండి, అయినా సరే చాలా చక్కగా అయితే పెరిగి ఉన్నది. మాది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు ఉంటుందండి బాల్కనీ. ఇది పెద్దది. ఇంకొక బాల్కనీ ఉంటుంది, అది ఓన్లీ వాషింగ్ మిషన్ పెట్టినంత వరకేనండి, చిన్న బాల్కనీ అది. ఈ బాల్కనీ అయితే ఇంతే, కానీ ఇంకా దీనికి చాలా చేయాలండి. చేస్తాను, ఇంకా టైం ఉంది కదా. సో మా అమ్మాయికి హెడ్ బాత్ చేసేసామని ఇంకా 1 అవర్ ఉంచాక తీసేస్తాను. తనేమో మంట వస్తుంది అంటే ఇంకా 1 అవర్కే స్నానం చేస్తాను. చాలా నీట్గా వచ్చిందండి, ఎక్కడ డాండ్రఫ్ లేదు. అలా అని కంప్లీట్గా వెళ్ళిపోయిందని అయితే అనుకోవద్దండి. జస్ట్ ఒక 60-70% పోయింది అంతే, ఇంకా ఉంది. అలా అని ఎవ్రీడే పెట్టలేము కదా, ఎందుకంటే ఎవ్రీడే తల స్నానం అంటే ఇప్పుడుండే క్లైమేట్కి పిల్లలకి ఇంకా జలుబులు దగ్గులు ఇవన్నీ చేస్తాయి. అసలే స్కూల్స్ ఒకటి స్టార్ట్ అవుతున్నాయి కదా. సర్లే ప్రజెంట్ ఇప్పటికైతే ఇలా అయ్యింది. నెక్స్ట్ సండే కానీ సాటర్డే కానీ మళ్ళీ వేరేది ఏదైనా అప్లై చేస్తాను అనేసి తనకైతే చెప్పున్నాను. మెయిన్ తనకి హిచ్చింగ్ బాగా తగ్గిందండి. పాపం అట్లా హిచ్చింగ్ వస్తూనే ఉండేది, తనకి చిరాకు పడిపోతూ ఉండేది. బయటకు వెళ్ళినా సరే ఒక చెయ్యి తల మీదే పెట్టేది. హెయిర్ అంతా చాలా సాఫ్ట్గా, తన తల చూస్తే నాకే అబ్బా అనిపించింది. మా ఓడి చదువు చూడండి ఎట్లా చదువుతున్నాడో. ఇంకా వీళ్ళిద్దరికి ఇట్లా ఫుడ్ ఏదో నార్మల్గా లెమన్ రైస్ చేసి పెట్టేశాను. ఇంకా కర్రీ రసం అని ఇట్లాంటివి ఏమీ కాకుండా లెమన్ రైస్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మా అమ్మాయికి మండే నుంచి ఎగ్జామ్స్ అండి, స్కూల్స్. అండ్ నేను ఇప్పటివరకు కవర్స్ కూడా వేయలేదు. ఆ బుక్స్ తక్కువేమీ లేవండి, 50 ఉన్నాయండి. 35 నోట్బుక్స్ ఉన్నాయి, అండ్ రిమైనింగ్ ఏమో రీడర్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు వేస్తానో కూడా నాకైతే తెలియట్లేదు. అండ్ కవర్స్ కావాల్సినవన్నీ సిజర్స్ పిన్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. వీళ్ళకి స్కూల్లో బుక్స్ ఇస్తారు, వాళ్ళ బుక్స్ పైన కూడా ఇట్లా నాజర్ స్కూల్ అని అయితే పెట్టేస్తారు. అండ్ కవర్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. అందుకే కదా ఇప్పుడు ఈ స్కూల్ అనే కాదులేండి, ఎవ్రీ స్కూల్ అట్లానే అయిందండి. వాళ్ళ బుక్స్ వాళ్ళ స్కూల్ స్టాంప్స్ పెడుతున్నారు. నెక్స్ట్ కాస్ట్ కూడా ఎక్కువ పెట్టేసి మనకి అమ్ముతున్నారండి. ఏం చేస్తాం, బయటేమో మనకి దొరకవు, ఇంకా కంపల్సరీగా స్కూల్స్లోనే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక బిజినెస్ అయిపోతుందండి. కానీ మనకి కాస్ట్ చాలా ఎక్కువగా పడుతుందండి. వాళ్ళు ఇచ్చిన కవర్సే వేయాలంటారు, వాళ్ళు ఇచ్చిన బుక్సే తీసుకోవాలంటారు, వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్ కూడా, మా అమ్మాయికి అయితే స్టిక్కర్స్ కూడా నాజర్ స్కూల్ అనే వస్తాయండి, అవే తీసుకోవాలంటారు. కాస్ట్ అయితే ఎక్కువ పడిపోతూ ఉంటుందండి. ఏం చేస్తాం, తప్పదు. నేను చదివేటప్పుడు అయితే నిజం చెప్తున్నానండి, మా సీనియర్స్ ఉంటారు కదా, సిలబస్ చేంజ్ అయితేనే ఇబ్బంది. సిలబస్ చేంజ్ అవ్వకపోతే సీనియర్స్వి మాకు ఇచ్చేవారు బుక్స్, మావి మా జూనియర్స్కి ఇచ్చేవాళ్ళం అండి. ఇట్లానే చదివేవాళ్ళం అండి మేము. బట్ ఇప్పుడు ఏంటంటే మన పిల్లలవి మన సెకండ్ చైల్డ్ కూడా యూజ్ అవ్వట్లేదండి, అట్లా ఉంటున్నాయి. ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు స్కూల్ నుంచే తీసుకోవాలి అది ఇది అంటున్నారు. ఆ రూమ్ చూసారా ఎట్లా తయారయ్యిందో, వాళ్ళిద్దరిని చదువుకోమని ఒక రూమ్లో పెట్టి నేను ఇంకా ఇదంతా చేస్తూ ఉన్నాను. అసలు ఈరోజు ఇది అవుతుందా పని, ఎప్పుడవుతుందిరా బాబు, మళ్ళీ నైట్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా అని అయితే కంగారు పడ్డాను. బట్ నాకు ఇంకా టైం లేదండి, వేస్ట్. ఇంక ఈరోజే ఇంకా ఎంత టైం అయినా సరే వేసేయాలి. అందుకని ఇంకా
కూర్చొని వేయడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి చేసేసి ఫైనల్గా అయితే వేసేసానులేండి. క్లాస్ వర్క్స్కి అయితే క్లాస్ నోట్బుక్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసేసి ఇంకా పిన్స్ కొట్టేసి స్టిక్కర్స్ పెట్టేసి పక్కన పెట్టేశాను. దానికి నేమ్స్ అయితే మా అమ్మాయి రాసుకుంది. వీటితో అయిపోలేదండి, ఇంకా మా అబ్బాయికి ఇంకా బుక్స్ తీసుకోలేదు. ఇంకా కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఇంకా సిలబస్ చేంజ్ అయిందని ఏదో అంటున్నారని ఆగున్నాము. మా అబ్బాయికి ఫ్రైడే నుంచి స్కూల్స్ అంట. ఇంకా వాడికి కూడా ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ వెళ్ళి తీసుకోవాలండి బుక్స్ తీసుకొని మళ్ళీ వీటికి కూడా కవర్స్ వేసుకుంటే బాబోయ్ తలనొప్పండి. ఇంట్లో పనులు చేసుకొని పిల్లలు చేసుకొని ఇవన్నీ చేసుకోవాలంటే ఇంకా హెడేక్. ఇలా స్టిక్కర్స్ పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా మిగతాదంతా పాపే చేసుకుంటారులేండి. బాబుకైతే మాత్రం స్టిక్కర్స్ పెట్టేసి నేమ్స్ కూడా నేనే రాయాలి. బట్ పాప అయితే అవన్నీ చేసుకుంటుంది. ఇవన్నీ చేసేసాక కంప్లీట్గా అన్నీ ఇంకొక పక్కన పెట్టేశానండి. ఇవన్నీ కౌంట్ చేస్తే 50 అయ్యాయి నాకు. వామ్మో ఇన్ని వేసుకొని కూర్చున్నానా అనుకున్నాను. నడుము అయితే విపరీతంగా నొప్పి వచ్చిందండి. పక్కన ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటే అయిపోతూ ఉంటుంది. మా అమ్మాయి హెల్ప్ చేస్తానంటుంది పాపం. బట్ తను చేసిన హెల్ప్ ఎలా ఉంటుందంటే నాకు డబల్ పని అయిపోతుంది ఇంకా. సో అదేదో నేనే చేసేసుకుంటే ఒకసారిగా అయిపోతుంది కదా అనేసి 2.5 hours కూర్చుంటే ఈ పని కాస్త అయ్యిందండి. ఇవన్నీ బుక్స్ అన్నీ సర్ది పెట్టేశాను. తనకు అదే చెప్పాను, స్కూల్ వాళ్ళు టైం టేబుల్ పంపిస్తే బుక్స్ పట్టుకొని వెళ్ళు, లేదంటే ఓన్లీ రఫ్ బుక్కే పట్టుకొని వెళ్ళు అన్నారు. అంటే చెప్తే ఓకే అమ్మ అంది. ఇంకా వీళ్ళిద్దరిని పంపించేసి ఆ రూమ్ అంతా ఇంకా క్లీన్ చేసేసి మిగతా రూమ్లన్నీ మళ్ళీ ఈవినింగ్ కూడా నీట్గా చేసుకోవాలి కదా, ఇంకా ఇల్లంతా మళ్ళీ అగైన్ నీట్గా చేసేసి కొంచెం ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదండి, బాగుంటుంది. సో అందుకనే నేను ఇక్కడ ఒక ధూప్ స్టిక్ అయితే హాల్లో వెలిగించి పెట్టేశాను. ఈవినింగ్ చీకటి అయిపోయిందిలేండి, 7 అయిపోయింది. నేను ఇంట్లో లైట్ వేసాను కనుక మీకు వెలుగుగా కనిపిస్తున్నది. ఇదైతే ఈ స్టాండ్ మాదిరిది ఉంది కదా, ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో కొన్నానండి. 2 కొన్నాను. భగవాన్ రూమ్లో ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది. చాలా బాగున్నాయండి, అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలా అది ధూప్ స్టిక్ హాల్లో వెలిగించాక ఇంకా నైట్కి ఇడ్లీ అయినా ఏదైనా పెడదామనేసి పప్పు నానబెట్టుకున్నాను. మేమైతే ఈ తొక్క పప్పునే వాడతానండి. నేను మార్నింగ్ నానబెట్టేసి తొక్కంతా తీసేసి రుబ్బేస్తాను. అండ్ నెక్స్ట్ డేకి అయితే బాగా పులుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో అయితే అంత తొందరగా పులవదులేండి, ఎందుకంటే చల్లగా ఉంది కనుక ప్రెజెంట్. లేకుంటే బాగా పులిస్తే, ఎంత బాగా పులిస్తే అంత సాఫ్ట్గా వస్తుంది అంటారు కదా. ఇంకా సర్లే ఎప్పుడూ ఇడ్లీనే పెడుతున్నాను కదా అనేసి పిల్లలకి ఈసారి నేను ఆవిరి కుడుమంటారు చూడండి, అది పెట్టాను. ఇది పులవలేదు కనుక లైట్గా గట్టిగా ఉంది అంతేనండి, సాఫ్ట్గానే ఉంది కాకపోతే లైట్గా. ఎందుకంటే తొక్కపప్పు అనేది మీరు వెంటనే వేసినా సరే అది సాఫ్ట్గానే వస్తుందండి. సో నేను ఆవిరి కుడుము పెట్టేశాను పిల్లల కోసమని. ఈ విధంగా నా డే అంతా అయితే మండే ఇంత బిజీగా అయింది. మండే పనులన్నీ అయిపోయాయి కదా, సో ట్యూస్డే ఖాళీగా ఉంటాము అని అనుకుంటాం అంతే, ఒక భ్రమ మనది. ట్యూస్డేకి ఉండవలసిన పనులు ట్యూస్డే కూడా ఉంటాయండి. సో మీ అందరి లైఫ్లో కూడా ఇట్లానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఉంటుందండి, ఇంకంతే, అందరికీ ఇలానే ఉంటుంది. ఈ వీడియోని దీంతో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.